ఈ యొక్క కార్యక్రమాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు. సరే, నేను కూడా వెళ్ళొచ్చిన కానీ కొంత సమయాభావం వచ్చితో నాకు ఆలోచన వచ్చింది. నేను నిన్న సూర్యాపేటలోనే ఉన్నా, నైట్ గుర్తొచ్చింది కానీ వీళ్ళ ఇల్లు ఎక్కడ అనేది కరెక్ట్గా ఐడియా లేదు. ఇది క్షమించాలి. సరే, వచ్చిన వాళ్ళందరికీ కూడా దీన్ని ఈరోజు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వచ్చింది. ఎవరికి దూరంగా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. శివరాత్రి కదా, అందుకనే దానికి దూరం ఉన్నారు కాబట్టి వచ్చింది. అవునా? సరే, ఇది ఒక సమస్య జటిలమని వచ్చింది. అది రెండు ఉన్నాయి. జటిలమైన సమస్య అని మీరు వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ లాల్ నీల్ సలాం. సరే, విషయానికి వస్తుంది. నేను ముందుగా భార్గవిని అభినందిస్తాను. సపోర్టాన కొట్టండి నిద్రపోయేటోళ్ళు నా సంటోళ్ళు. నేను ఎందుకంటున్నానంటే ఇన్ని రోజుల నుండి తెలంగాణ వచ్చినాక కానీ తెలంగాణ రాకముందు కానీ ఇన్ని జరిగినా కానీ మనోధైర్యం ఆమె గొప్పది కాబట్టి ఆయన అభినందిస్తున్నాను. ఎందుకనంటే కులాంతర వివాహనంగానే ఎన్నో ముళ్ళ కంచెలు, తోడేళ్ళు, నాగుపాములు ఇవన్నీ వస్తాయని కూడా ఆమెకు మనసులో ఉండొచ్చు. అయినా ధైర్యంగా నిలబడ్డది. ఇది అభినందిస్తాను. రెండవది, నాకున్న అనుభవం ఎవరైనా తప్పదు నాకంటే, నేను శంకరన్న కూడా వచ్చినట్టున్నాడు. అంబేద్కర్ బ్యాంకులో పనిచేసాను. కంట కనబడుతుంది అద్దాలు రాలే. అయితే చాలా సీనియర్. నేను అభిప్రాయపడేది ఏంటంటే ఇటువంటివన్నీ బాగానే జరుగుతాయి, కానీ ఎప్పుడైతే పెళ్లి చేసిన పెద్దలు ప్రోత్సహించిన వాళ్ళు చాలా ఆలోచన చేయాలి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఎస్, మేము హీరోలం అని అనుకుంటే చాలా కష్టాలు ఎదురవుతున్నాయి, అయినాయి. అడ్వకేట్ గారిని నేను అభినందిస్తున్నాను. దాని తర్వాత చెప్తున్నాను. ఎందుకు తెలుసా, మనం పెళ్లి చేయడం, నేను అక్కడ సూర్యాపేటలో నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ చుట్టాలతో నేను మాట్లాడేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఫ్రెండ్స్ అందరు కలిసి సహకరించింది. కానీ వాళ్ళు యువకులు లేకపోతే వాళ్ళకి ఆలోచన మరి ఎందుకు ఈ దాని మీద ఎందుకు కేంద్రీకరించలేదు అనేది నాకు నా అనుభవంతో నేను చెప్తున్నాను. వారికి రక్షణ ముఖ్యం అనేది దాని మీద ఆలోచన చేయాలి. పెళ్లి చేయడం అనేది ముఖ్యం చేసింది, అది అభినందించవలసిన విషయం. కానీ రక్షణ గురించి కూడా ఆలోచన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది వచ్చిందట, కొంతమంది. ఇది ఒక భాగం తీసుకున్నందువల్లనే ఈ యొక్క నష్టం జరిగింది. రేపు అటువంటి జరగొద్దని నేను అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క ఇప్పటిదాకా అందరు చెప్పారు, మహిళా కామ్రేడ్స్ అందరూ చెప్పారు, పీడబ్ల్యూ వాళ్ళు కానీ అందరు కానీ చెప్పారు. నువ్వు కుల నిర్మూలన గురించి అన్న చెప్పాడు, ఈ అమ్మ చెప్పింది, వీళ్ళందరూ చెప్పింది పోదు భారతదేశంలో. నేను రాజకీయం మాట్లాడుతున్నాను, క్షమించాలి. అప్పుడప్పుడు కామ్రేడ్ స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి ఒక పుస్తకం చదవండి కొనుక్కొని. కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు రాసినటువంటి కుల నిర్మూలన, కులం అనే దాని మీదనే రాసిన ఒక పుస్తకాలు ఉన్నాయి. భారతదేశంలో మనుధర్మ శాస్త్రము 3500 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి వెళ్ళి కుల వ్యవస్థ అనేది ఉన్నది కాబట్టి నువ్వు నిర్మూలించడము ఈ సమయంలో కాదు అనేది బలమైనటువంటి అభిప్రాయం నాది. కానీ మనం దాంతో నిరుత్సాహపడి నిర్లక్ష్యం చేయడం అనేది తగదు. మనం ఎప్పుడైతే ఎంత చేస్తున్నామో దీనికంటే 10 ఇంతలు మనం ఎక్కువ 1000% పనిచేస్తేనే దీనికి సాధ్యమవుతుంది అనేది నాకు బలమైనటువంటి అభిప్రాయం. ఇక నా అనుభవం నేను ఒకటి చెప్తాను. ఎస్, అడ్వకేట్ గారు మంచి టెక్నికల్ పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు మేము పెళ్లి చేసుకున్నాము అని పోలీస్ స్టేషన్ పోయినప్పుడే వాడు రక్షణ కల్పించాలి. ఇప్పుడు స్కైలాబ్ చెప్పాడు 3-4 సెక్షన్స్, జీవోలు అవన్నీ ఉన్నాయి కదా.
ఎప్పుడైతే మేజర్ అయిందో, ఏ పోలీసుడైనా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎవడైనా ఉన్నా, సిఐ కానీ ఎస్ఐ కానీ, వాడు ఏం చేయాలనంటే వాళ్ళు మేజర్ కాబట్టి నేను వాళ్ళకి రక్షణ ఇస్తున్నా, మీరు ఎక్కడుంటున్నారో నాకు చెప్పు అని చెప్పి వాడు చెప్పాలి. కానీ దీంట్లో పోలీసులు అమ్ముడు పోయింది అనేది నేను గ్రహిస్తున్నా. అవునా? ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చి, నేను చాలా పోలీస్ స్టేషన్లో ఇటువంటి పెళ్లిళ్ళు అయితే పోయినా, నేనే రిప్రజెంట్ చేసిన అబ్బాయి తరఫుకెళ్ళి అమ్మాయి తరఫుకెళ్ళి. రాగానే పెద్ద ఆయన వాళ్ళు మేజర్ అయినరు, నేను అమ్మాయి తరఫుకెళ్ళి కేసులో పోయినా, వాళ్ళు మేజర్ అయిపోయారు కాబట్టి నేనేం చేయలేను, వదిలేస్తున్న పోనీ అని. పెద్ద మనుషులం కూడా సైలెంట్గా ఉన్నాం. నేను నా ఎమ్మటి వచ్చిన వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పిన, చూడయ్యా చట్ట ప్రకారం దాన్ని పని చేసుకోబోతుంది. ఆ అమ్మాయి చెప్తున్నది మీ ఇంటికి రానే రానంటున్నది, నువ్వే రక్షణ కల్పించాలనన్న. అంటే అటువంటి పని నిజాయితీ గల ఆఫీసర్ అయితే నేను మీకు రక్షణ కల్పిస్తా, మీరు ఎక్కడుంటారో చెప్పాలని వాళ్ళిద్దరు చెప్పాలి. మిడిమిడి జ్ఞానం. మేజర్ అయినంత మాత్రాన మనం అనుకోవచ్చు పరిజ్ఞానం ఉంటుంది అనేది ఈ రోజులలో. నేను మీరు అందరు చెప్పేటప్పుడు చెప్పారు, నా మేడం కూడా చెప్పారు, నేను హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒక కేసు అని ప్రిన్సిపాల్గా చేసింది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎస్, నేను స్వయంగా చెప్తున్నాను, ఎవరైనా తప్పర్థం చేసుకోవడం క్షమించాలి. 15 ఏళ్ళ పిల్లవాడు నువ్వు నాకు 8వ తరగతో 9వ తరగతో చదివేటప్పుడు, అరే బాబు నా దగ్గర డబ్బులు లేవు, నీకు స్కూల్ ఫీజు పెట్టి నీకు ఇంత మంచి మంచి డ్రెస్సులు కొనాలా బర్త్డేలకి అంటే, వాడు ఉల్టా ఏమంటున్నాడో తప్పర్థం చేసుకుని నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని అంటున్నాడు. అవునా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన వస్తున్నాయని అంటే ఈ అబద్ధాల ఫోన్లు పిల్లలకు ఇవ్వద్దు. నెంబర్ 1 అది ఉన్నది. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ నేను సబ్జెక్ట్కి వస్తున్నా. నేను అనేది ఏంటంటే అన్ని ప్రజా సంఘాల కుల సంఘాలు కూడా ఇది ఒక ఎజెండాగా తీసుకొని ఎక్కడైనా మాట్లాడేటప్పుడు, స్పీచ్ కొట్టేటప్పుడు, చర్చలలో భాగంటప్పుడు ఇది ఒక సబ్జెక్టుగా మాట్లాడాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. రెండవది, ఇప్పుడు దాకా మనం అందరు చెప్పారు, ఆ ఊర్లోనే మీటింగ్ పెడదాం, 5 రోజుల 10 రోజుల అని అందరు సమయానుకూలంగా దానికి ఒకటి ఆలోచన చేద్దాం. నేను కూడా మా దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి వచ్చారు, ఆయన కానీ నేను కానీ తప్పనిసరిగా ఎంత ఒత్తిడి ఉన్నా సమావేశాలు, నాకు వేరే బిజినెస్లు ఏం లేదు, ఇదే పని రోజు పొద్దుగా లేవగానే. అయితే ఇదొకటి నాకున్నటువంటి సూచనలు ఏంటంటే, అడ్వకేట్ గారు చెప్పినట్టు రైట్, నాకు ఒక అభిప్రాయం ఏంటంటే రేపు మంగళవారం 4వ తారీఖు ఇది సాధ్యమవుతుందా కాదా, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ మనం అమలు చేద్దామని అనుకుంటే, నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మనం దీన్ని కూడా జేఏసీ అని పెట్టుకొని ఇదే సబ్జెక్ట్ పెట్టుకోవాలి. మనం ఏమని పెట్టుకున్నాం, కులాంతర ప్రేమ వివాహాలు వారికి చేస్తున్నటువంటి దాని మీదనే మనం దాన్ని బలపరుస్తూనే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి దాన్ని ఒక మంచి పేరు పెట్టుకు, ఆత్మగౌరవం మ్యారేజ్లో అనేది ఉంటుంది కదా, మీ అందరికీ బాగా తెలుసు నాకంటే మహిళలు, అదొకటి పెట్టి ఓ జేఏసీగా పెట్టుకొని 4వ తారీఖు నాడు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు ప్రజాభవన్ ఉంది కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది, ఆడ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మనం ఒక బ్యానర్ పెట్టుకొని ప్రతి సంఘానికి 5గురో 6గురో వస్తే వాళ్ళందరం కలిసి పోయి ఒక మెమరాండం సీఎంకి అక్కడ ఇచ్చి, పక్క కాన్నే బట్టి విక్రమార్క ఉంటాడు కాబట్టి ఆయన ఇల్లు అక్కడనే ఉంటుంది కాబట్టి అవసరమైతే నా ప్రయత్నం, మా స్కైలాబు మా అనిల్ కలిసి ఇద్దరు ఆ బట్టి విక్రమార్కతోటి 4వ తారీఖు సమయం తీసుకొని మేము ఆయన ఇంటికి వచ్చేసి పోవడానికి మనం ఒక రిప్రజెంటేషన్ మంచిగా స్ట్రాంగ్, వారు చెప్పినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని, చట్టంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కానీ ఉద్యోగం కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద మనం కార్యాచరణ వేసుకొని ముందుకు పోతే బాగుంటుందని నాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని మీరందరూ కూడా ఏకీభవించినట్లయితే 4వ తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ చేద్దాం, చేసి మనం ఆడ ఇచ్చేసేద్దాం. ఆడ పేపర్ వాళ్ళు టీవీలో అందరూ వస్తారు. ఈ ప్రణయ్ జరిగింది, మొన్న జనగాంలో ఒక ముస్లిం అమ్మాయిని కూడా ఏదో చేసినట్టున్నారు, గతంలో మంచినీలో జరిగింది, మిర్యాలగూడలో జరిగింది, నిన్న ఇబ్రాహీంపట్నంలో జరిగింది, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి, ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ అన్నట్టు కరకర కోస్తుంటే మనం చూస్తూ ఊకోవద్దు. అంబేద్కర్ చెప్పినట్టుగా పులిల మాదిరిగా
గాంధించి మనం ఉద్యమం చేయడానికి మీరందరూ సహకరించాలని సమయం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్.